మనము ప్రేమలో సమృద్ధిగా ఉండవలెను. ప్రభువైన యేసు 10 ఆజ్ఞలను 2 ఆజ్ఞలలో నిక్షిప్తపరచెను. పూర్ణ హృదయముతో, పూర్ణ ఆత్మతో మరియు పూర్ణ మనస్సుతో దేవునిని ప్రేమించవలెను అనునది మొట్టమొదటి ఆజ్ఞ. నిన్ను వలె నీ పొరుగువానిని ప్రేమించుము అనునది 2వ ఆజ్ఞ. మత్తయి సువార్త 22వ అధ్యాయము 37వ వచనము గమనించండి. యేసు ఈ 2వ ఆజ్ఞను ఒక క్రొత్త ఆజ్ఞ వలె అతని శిష్యులకు ఆజ్ఞాపించెను. యోహాను సువార్త 13వ అధ్యాయము 34వ వచనము. మీరు ఒకరినొకరు ప్రేమింపవలెనని మీకు క్రొత్త ఆజ్ఞ ఇచ్చుచున్నాను. నేను మిమ్మును ప్రేమించినట్లే మీరును ఒకరినొకరు ప్రేమింపవలెను. ఒక నిజమైన యేసు శిష్యుడు దేవుని కేంద్రిత జీవితము జీవించుటకు కోరుకొనును. జీవితము పట్ల దేవుని చిత్తమునకు భిన్నముగా అతని కొరకు ఎటువంటి లక్ష్యం అయినా లేక కోరిక అయినా ఎన్నడూ కలిగి ఉండడు. కాబట్టి శిష్యులు ఎవరైతే దేవుని కేంద్రిత జీవితము జీవించెదరో, యేసు అతనిని ఏ విధముగా ప్రేమించెనో షరతులు లేకుండా తన సహోదరులను ప్రేమించును. మన సహోదరుల పట్ల ఎటువంటి శ్రద్ధను కలిగి ఉన్నామో దానినే వారి ఎడల మనము కలిగిన ప్రేమగా సూచించవచ్చును. మనము ఈ లోకములో ప్రతి ఒక్కరి పట్ల శ్రద్ధ వహించలేము. కేవలము దేవుడు మాత్రమే ఆ విధముగా చేయగల శక్తి కలిగినవాడు. అయితే మన శక్తి మేర మన తోటి విశ్వాసుల పట్ల తప్పనిసరిగా బాధ్యత వహించవలెను. ఈ విధముగా మనము శ్రద్ధ వహించుట క్రమముగా తప్పనిసరిగా పెరగవలెను. ప్రభువైన యేసు మనలను ప్రేమించిన మాదిరిగానే మన ఇంటిలో మన కుటుంబ సభ్యులను ప్రేమింపవలెను అనువంటిది మొట్టమొదటి మెట్టు. తరువాత ఇటువంటి స్థితిని మనము తప్పనిసరిగా కొనసాగించవలెను. అయితే దేవుని కుటుంబములోని మన సహోదరులు మరియు సహోదరుల పట్ల ప్రేమలో ఎదగవలెను. పరిపూర్ణత అనగా గురువైపుకు ముందుకు కొనసాగుట మాత్రమే. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 13-14 వచనములు గమనించండి. సహోదరులారా, నేను ఇదివరకే పట్టుకుని ఉన్నానని తలంచుకొనను. అయితే ఒకటి చేయుచున్నాను, వెనుక ఉన్నవి మరచి వాటిని లక్ష్య పెట్టక ముందున్న వాటి కొరకే వేగిరపరుచు క్రీస్తు యేసునందు దేవుని ఉన్నత పిలుపునకు కలుగు బహుమానమును పొందవలెనని గురి వద్దకే పరుగెత్తుచున్నాను అని పౌలు దృఢ నిశ్చయముగా ముందుకు కొనసాగుతూ ఈ విధముగా చెప్పెను. మొదటిది, దేవుని కేంద్రిత జీవితములో మనము నిందారహితముగాను మిగిలిన వాటన్నిటికంటే ఎక్కువగా ప్రేమించుటయే. మరియు తరువాత రెండవదిగా, యేసు మనలను ప్రేమించిన విధముగానే ఇతరులను మరియు తోటి విశ్వాసులను తప్పనిసరిగా ప్రేమింపవలను. ప్రేమ యొక్క ఈ 2 ఆజ్ఞలు పరసంబంధమైన పిలుపు కొరకు దేవుడు మన ఎదుట ఉంచి ఉన్నాడు. ప్రియమైన స్నేహితులారా, మనము ప్రేమలో సమృద్ధిగా ఉండవలెను. ఈ సందేశములు మీకు ఆశీర్వాదకరముగా ఉన్నట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, అనేకులకు షేర్ చేయండి. మీ విలువైన అభిప్రాయములను కామెంట్ రూపంలో మాతో పంచుకొనండి.